ఇవాళ బిజినెస్ వార్తలు ఒకసారి చూస్తే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నామని ముఖ్యమంత్రి రోసయ్య తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్యాప్సీ 92వ వార్షికోత్సవ బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేగాక ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం రకరకాల కారణాల వలన ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. పరిశ్రమలను ఈ సంక్షోభం నుండి బయటపడేయడానికి త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నామని ముఖ్యమంత్రి రోసయ్య తెలిపారు. ఫ్యాప్సీ 92వ వార్షికోత్సవ బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను పారిశ్రామికవేత్తలకు అందజేశారు. రానున్న కాలంలో పరిశ్రమలకు విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చిన్న తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యాప్సీ మొత్తం 18 రంగాలలో బహుమతులను అందజేస్తోంది. ఉత్పాదకతలో మంచి ప్రతిభ కనబర్చినందుకు గుంటూరుకు చెందిన చైతన్య ప్యాకేజింగ్ సంస్థకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సిల్వర్ ట్రోఫీ లభించింది. సౌభాగ్య ఎమినో సంస్థకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డులు రావడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. We have received this prestigious award for the excellence of industrial productivity, and we are really happy to receive this award from Sri Rosayya Garu, our Honorable Chief Minister, and this is really an encouraging moment for the whole team at Tulsi Group, and on this occasion I would really thank FAPSI for recognizing and finding us eligible for this wonderful award. And in 1986 we were doing a turnover of about 5 to 6 crores, and with the latest technology and imported machinery from Germany, China and Taiwan, we are now able to not only improve the quality of our products, but we are also able to deliver our products in time, and thus we are able to increase the productivity, and therefore this year we are doing a turnover of about 50 crores. ఇప్పుడు ఈ సంవత్సరం ఫ్యాప్సీ మనకి ఆల్రౌండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద అవార్డు కింద డిక్లేర్ చేయడం జరిగింది. సౌభాగ్య అమినో ఇన్పుట్స్ సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాపర్ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ మనం తీసుకుని ఈ టెక్నాలజీ ద్వారా ఒక అగ్రికల్చర్ ప్రోటీన్ని మళ్ళీ పంటలకి అదే మనం స్ప్రే చేసి తద్వారా పంట దిగుబడుల్ని మనం పెంపొందించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ టెక్నాలజీ మనకి తాపర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు ఫ్యాప్సీ నుంచి వచ్చిన అవార్డు మార్కెటింగ్ ఎక్సలెన్స్ కోసం వచ్చినట్టే. మా కంపెనీ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన జీవ సాంకేతిక ఉత్పత్తులు అందిస్తూ ఉంది. ఇంతకుముందు మాకు దగ్గర ఒక మోర్ దాన్ 6 అవార్డ్స్ రావడం జరిగింది, ఇంక్లూడింగ్ పెర్ల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిఎస్ఆర్ నేషనల్ అవార్డు. బట్ ఆ అవార్డ్స్ అన్నీ కూడా ముఖ్యంగా R&Dలో మేము చేసిన కృషి కాను మా ఉత్పత్తుల డిస్కవరీకి వచ్చినాయి. ఇట్స్ ఏ స్పెషల్ అవార్డు, స్పెషల్లీ మార్కెటింగ్ కోసం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మల్టీనేషనల్స్ ప్రజెన్స్ ఎక్కువైపోతూ ఉంది అగ్రికల్చర్లో, అటు సీడ్స్లో కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ. అటువంటి కాంపిటీషన్లో కూడా ఈరోజు ఈ బయో సాంకేతిక ఉత్పత్తిని తయారు చేసి రైతాంగానికి మేము ఇస్తున్న కృషి కాను